నమస్తే, సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం. ఒక ప్రధానమైన అంశం మీద డిస్కస్ చేసేద్దాం. హలో సార్. నమస్తే. నమస్తే సార్. ఎస్, నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉండే శాస్త్రవేత్తలతోటి ఒక భేటీ అయినట్టు తెలుస్తుంది సార్. అసలు ఆ భేటీలో ఏం జరిగింది అనుకోవచ్చు? యాక్చువల్గా నరేంద్ర మోదీ గారు భేటీ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే అదే అంతరిక్ష పరిశోధనకు సంబంధించి స్పేస్ డే ఏదో ఉంది. దానికి సందర్భంగా మెయిన్ ఆ చైర్మన్ ఎవరున్న సోమనాథ్ గారు వారిని కలవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతూ ఈయన కొన్ని ఆసక్తికరమైన క్వశ్చన్స్ వేశారంట. అంటే ఈ మధ్యకాలంలో అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఎవరు చంద్రుడిపై కాలు పెడుతున్నారు, ఎవరు అంగారకుడి పైన, శుక్రుడిపై కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. సో గగనంత్వం అంటే మనకు కనిపించేది ఆకాశం అనుకుంటాం, కానీ ఆకాశం అంటే ఏం లేదు, శూన్యం, ఓపెన్ స్పేస్ అది. సో అట్లాగా మొదటి నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ 74లోనో 84 గుర్తులేదు సరిగ్గా, ఆ టైంలోనే మన వాళ్ళు ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక వాహనం తయారు చేసుకోగలిగారు. దాంట్లో కీలక పాత్ర పోషించింది నంబి నారాయణన్ అని కేరళైట్. ఓకే. సో ఆయన మీద చాలా కుట్ర పన్ని, అంటే భారతదేశం ఎప్పుడు ఎదుగుతుందన్నా కూడా దాని మీద వెనక్కి లాగేయడానికి కొన్ని దేశాలు కుట్ర పన్నుతుంటే అందులో ప్రధానంగా అమెరికా ఉంటుంది. ఎందుకంటే అమెరికా వాడికన్నా ఎవడు ముందుకెళ్ళిపోకూడదు. ఓకే. సో ఇక్కడున్న మన దౌర్భాగ్యం ఏంటంటే భారతీయులనే కొనేసి ఆయన మీద, నంబినారాయణ మీద లేనిపోని అపోహలు పెట్టి ఒక దేశద్రోహి ముద్ర వేసేసి ఆయన జీవితం, కెరీరే నాశనం చేసేసారు. ఆయన కుటుంబంతో సహా నాశనం చేసే ప్రయత్నం చేశారు. తర్వాత రీసెంట్గా ఒక ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవన్నీ వెలుగులోకి వచ్చి ఆయనకి పద్మభూషణ, పద్మవిభూషణ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో అట్లాంటివి కాకుండా ఈ మధ్యకాలంలో మన ఇస్రో చవి చూసిన విజయాలు కూడా చూస్తే పిఎస్ఎల్వి అంటారు, పోలార్ శాటిలైట్ వెహికల్, లాంచ్ వెహికల్ ఏదో. సో దాని ద్వారా చంద్రమండలంలోకి, స్పేస్లోకి ఇతర దేశాల యొక్క రాకెట్స్ని కూడా మనం తీసుకెళ్ళి భద్రంగా స్పేస్లో విడిచిపెడుతున్నాం. సో వాళ్ళ యొక్క వాతావరణ విషయాలు, వాళ్ళ యొక్క భూ ఉపరితల విషయాలు అన్నీ కూడా వాళ్ళకి అందజేసేలాగా చిన్న చిన్న దేశాలు మనకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాయి. తక్కువ ఖర్చుతో మనం శాటిలైట్ ప్రయోగిస్తున్నాం కాబట్టి అందులో మీ శాటిలైట్తో పాటు మాది కూడా తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టండి, మాకు కూడా మా దేశ పరిస్థితి యొక్క వాతావరణ విషయాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి అనే ఉద్దేశంలో రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ టైము కొన్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. కాకపోతే ఆ చంద్రయాన్ ఏదైతే ఉందో అది కొంచెం ఫెయిల్ అయ్యింది. మళ్ళీ చాలా డిసప్పాయింట్ అయ్యారు, మళ్ళీ బ్యాక్ బౌన్స్ అయ్యారు. చంద్రుడికి దక్షిణ భాగం వైపు మనం అడుగు పెట్టగలిగాం, అది సక్సెస్ఫుల్గా జరిగింది. భారతీయులు కూడా ఇప్పుడు ఇస్రో, నాసా లాంటి అమెరికాలో ఉండే స్పేస్ ఆర్గనైజేషన్ దాంట్లో కూడా భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్గా ఆవిడ వెళ్ళి కూడా వచ్చారుగా. ఇంచుమించు అక్కడ కనెక్షన్ తెగిపోతే ఒక 6 నెలల పాటు స్పేస్లోనే ఉండిపోయింది ఆవిడ. అంటే భారత సంతతికి చెందిన రీసెంట్గా వెళ్ళి వచ్చారు ఆవిడ. సో వాళ్ళు తర్వాత మరలా ఇంకోటి ఆర్గనైజేషన్ కూడా మన వాళ్ళు సమాయత్తం అవుతున్నారు వ్యోమగాములుగా, అంటే ఆస్ట్రోనాట్స్గా. అందులో రీసెంట్గా కూడా ఆయన ఎవరు, సుభాన్స్ శుక్లా అనే ఆయన భారత సంతతి చెందినవాడు. ఆయన కూడా స్పేస్లో తిరగడానికి గట్టా మొత్తం ట్రైనప్ అయ్యాడు. ఆయన ఆల్రెడీ వెళ్ళి వచ్చాడు కూడా. అది కాకుండా మరొక 3 ఆస్ట్రోనాట్స్ని, వ్యోమగాముల్ని సిద్ధపరుస్తుంది. అంటే అక్కడ ఏంటంటే గురుత్వాకర్షణ ఉండదు స్పేస్లో. సినిమాల్లో కానీ మన వీడియోస్లో కానీ చూసినట్టుగానే తేలుతూ ఉంటాం, స్పేస్లో తేలుతూ ఉంటాం అనమాట. మనకి అంటే ఆ గురుత్వాకర్షణ ఉండదు కాబట్టి ఏది ఎక్కడవక్కడే అలా ఉండున్నట్టు వివరిస్తూ ఉన్నట్టుంటాయి. సో మనిషికి అలా తేలుతూ ఉన్నట్టుంటే కొన్నాళ్ళకి శరీరం యొక్క ఉనికిని కోల్పోతాడు. ఇక్కడ మనకి ఆక్సిజన్ ఉంది, అన్నీ ఉంటాయి, పైన ఆక్సిజన్ ఉండదు, గురుత్వాకర్షణ ఉండదు, ఎటువంటి ఇది ఉండదు కాబట్టి అట్లా ఇదిగా ఉంటుంది. మన మాట కూడా మనకు వినపడదు. ఇప్పుడు మాట వినపడుతుంది అని అంటే అది ట్రావెల్ చేయడానికి ఒక సపోర్ట్ కావాలి. ఎయిర్లో సపోర్ట్ వెళ్తుంది, యానకం అంటారు తెలుగులో. సో అట్లాగా అక్కడ ఏమీ ఉండదు కాబట్టి మాట్లాడే విషయం కూడా డివైస్ ద్వారా మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడగలుగుతారు, వినగలుగుతారు. సో అట్లాగా చాలా సినిమాలు కూడా వచ్చాయి, టిక్ టిక్ అని, తర్వాత వరుణ్ తేజ్ సినిమా కూడా ఏదో వచ్చింది, అవన్నీ అంతరిక్షం. అలాంటి సినిమాలు చూస్తే అంతరిక్షంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది
వాళ్ళు సినిమాల్లో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. అఫ్ కోర్స్ ఈ ఎవరైతే ఆస్ట్రోనాట్స్ వ్యామగాములు వెళ్ళి అక్కడ అన్ని పరిస్థితులు చూసి మనం తర్వాత వాళ్ళు వచ్చి వివరించారో ఆ వివరించిన దాన్ని బట్టి వాళ్ళు గైడ్లైన్స్ తీసుకొని సినిమా తీస్తారనుకోండి. సో అట్లాగున్న పరిస్థితుల్లో మన భారతదేశం ఇప్పటికే ఇతర చిన్న చిన్న దేశాల యొక్క వాళ్ళకి సహకారం అందిస్తూ వాళ్ళ శాటిలైట్స్ని మన పోలార్ లాంచ్ వెహికల్ ద్వారా పంపిస్తున్నాం. అలాగే మిగతా అన్ని విషయాల్లో అంటే అంగారకుడి పైన కానీ చంద్రుడి పైన కానీ రాబోయే రోజుల్లో శుక్రుడి పైన కానీ భారతదేశమే ముందు ఇవన్నీ పరీక్ష చేసి ముందుండాలి. ఏదైతే నంబి నారాయణని ఫస్ట్ చెప్పానో ఆయన కనిపెట్టినవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనం యూటిలైజ్ చేసుకుని ఉంటే అప్పుడే ఒక 40 ఏళ్ళ కిందటే చేసుకుని ఉంటే ఈరోజు స్పేస్లో అందరికన్నా ముందడుగులో మనం ఉండేవాళ్ళం. సో అది మరలా మనకి రాబోతుంది అంటే కదండి. అధర్మం ఎప్పుడు గెలవదు, ధర్మంగా ఉండి ఖచ్చితంగా ఇప్పుడు రాకపోతే తర్వాతనే మనకు పేరు వస్తుంది. సో 2040 అయ్యేసరికి ప్రపంచంలోనే స్పేస్కి సంబంధించి ముందడుగు కానీ ముందు వరుసలోనే భారతదేశం ఉండాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళ. సో దానికి సంబంధించి ఇవాళ శాస్త్రవేత్తలకు ఆయన కొన్ని క్వశ్చన్స్ వేశారు. మనం సంవత్సరానికి ఒక సంవత్సరంలో 50 రాకెట్ వరకు పంపించగలుగుతామా? అంత కెపాసిటీ మనకుందా? అంత మ్యాన్ పవర్ మనకుందా? అంత ఎక్విప్మెంట్ మనకుందా? ఎంత ఖర్చు పెట్టాలి? ఒక రాకెట్ని లాంచ్ చేసి పంపించాలంటే దానికి ఎంత శ్రమ అవుతుంది? ఎన్ని రోజులు కష్టపడితే ఆ రాకెట్ రూపొందుతుంది? అది ఎన్ని రోజుల్లో పైకి వెళ్తుంది? అక్కడ నుంచి మనకి సమాచారం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని ఇవన్నీ కూడా ఆయన ఇచ్చి వికసిత భారత్ ఏదైతే కాన్సెప్ట్ తీసుకుందో ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం, వికసిత భారత్లో భాగంగా ఇది ముందు వరుసలో ఉండాలి, దీనికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మోదీ గారి కాన్సెప్ట్. వికసిత భారత్లోనే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎలక్ట్రానిక్ ఈవీ వెహికల్స్ వాటి వల్ల పొల్యూషన్ తగ్గుతూ పక్క రాష్ట్ర దేశాల మీద ఈ పెట్రోల్కి డీజిల్కి డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం, ఇంకోటి పొల్యూషన్ కూడా తగ్గడం కోసం, మరోది టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంది కాబట్టి శాటిలైట్ ద్వారా ఈరోజు ఇంటర్నెట్ అన్నీ కూడా శాటిలైట్ ద్వారా కదా మనకి ఉన్నాయి. సో ఆ శాటిలైట్ టీవీ సేవలు ఇవన్నీ కూడా ఎలా చూస్తున్నాం? త్రూ శాటిలైట్లే పనిచేయకపోతే మనకి వేవి లేవు. సో ఆ శాటిలైట్ ద్వారా ఇంకాస్త ఎక్కువగా మెరుగుపరుచుకొని 2040 కల్లా భారతదేశం ముందంజలో ఉండాలి, స్పేస్లో ఎక్కడికి వెళ్ళినా మొదటి అడుగు మందే అవ్వాలి అనే కాన్సెప్ట్లో మాట్లాడారు. ఆయన మాట్లాడిన కూడా ఎలాగుంటుంది, చాలా మోటివేషన్గా మాట్లాడతాడు. ఒక్కొక్క మాట ఒకప్పుడు వాజ్పేయి గారు మాట్లాడితే ఎలా ఉండదు, ఇప్పుడు ఈయన మాట్లాడిన కూడా చాలా చక్కగా, అంటే ఆ రంగంలోకి వెళ్ళే మాట్లాడేటప్పుడు ముందుగా మరి తెలుసుకుంటాడో, స్టడీ చేస్తాడో, లేదా సుదీర్ఘమైన బుక్స్ చదువుతాడో తెలియదు కానీ ప్రధానమంత్రి దానికి తగ్గట్టుగానే వాళ్ళ క్వశ్చన్స్ వేయడం, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ని అర్థం చేసుకోవడం ఎంత గొప్ప విషయం. అవును. సో దట్ ఈజ్ నరేంద్ర మోదీ. ఊరికే ఎవరు అలాంటి వాళ్ళు. సో వికసిత భారత్లో భాగంగా 2040 కల్లా అంతరిక్ష పరిశోధనలోనే భారత్ మొదటి స్థానంలో ఉంటుందనడానికి ఎటువంటి సందేహం లేదు.